ఈ ముక్కు సర్జరీ తర్వాత జాగ్రత్తలు ఏమిటి అంటే సర్జరీ ఏమో మాకు ఒక 2 గంటలు పడుతుంది. దాని తర్వాత ఒకరోజు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. ముక్కులో పట్టీలు పెడతాం, ఒకరోజు వరకు అది తీసేయవలసి వస్తుంది. దాని తర్వాత వారానికి ఒకసారి వెళ్ళి ఒక 2-3 సార్లు ఈఎన్టీ సర్జన్ దగ్గర పోయి ఆ ముక్కు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ముక్కు సర్జరీ తర్వాత జాగ్రత్తలు నెంబర్ 1, ముక్కు గట్టిగా చీదకూడదు, ముక్కు గట్టిగా పీల్చకూడదు. మాటికి ముక్కులో వేలు పెట్టి ఆ పెచ్చులు తీయకూడదు. అవన్నీ మీ డాక్టర్ గారే చేస్తారు. మూడోది, తుమ్ము వచ్చినప్పుడు నోరు తెరిచి హచ్చి అని తుమ్మాలి. ముక్కులో అని తుమ్మారంటే దాంట్లో ప్రెషర్ ఎక్కువై బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవన్నీ జాగ్రత్తలు కూడా 3 వారాలు, సర్జరీకి 3 వారాల వరకు కాస్త బరువులు ఎక్కువ లేపకూడదు. బరువులు ఒక్కోసారి మనం లేపించేప్పుడు ఏం చేస్తాం, ఇట్లా ముక్కు అని ప్రెషర్ లేపుతాం. అలా అయినప్పుడు కూడా ముక్కు నుంచి బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ. సో అలాంటి బరువులు లేపకుండా ఉండడము, ముక్కుని మాటికి టచ్ చేయకుండా పీక్కుండా ఉండడము, గట్టిగా చీదకుండా ఉండడము, తుమ్ము వస్తే నోటితో తుమ్మడము, ఇలాంటివన్నీ చేస్తే ముక్కు సర్జరీ తర్వాత మీ ముక్కు బ్రహ్మాండంగా హీల్ అవుతుంది. దాంతో సహా మీ డాక్టర్ గారు ఇచ్చిన స్ప్రేస్ కానీ మందులు కానీ అన్నీ తీసుకుంటే ముక్కు సర్జరీ తర్వాత ఆల్మోస్ట్ 100% సక్సెస్ఫుల్ ఉంటుందండి.